హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సేవింగ్స్ వీడియో చాలా బాగుంటుంది చూడండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ వీడియోని చూసి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయండి. అందుకని చూడండి. లాస్ట్ వీడియోలో వాయిస్ రాలేదు, హాఫ్ నుంచి అన్నారు, కొంతమంది లాస్ట్లో రాలేదన్నారు. ఏం తెలియలేదండి, నేను చెక్ చేసే పెడతాను. ఇంతకుముందు ఒకసారి అలా అయింది కదా, అప్పటి నుంచి చెక్ చేస్తున్నా. అయితే నాకు బాగానే వచ్చిందండి లాస్ట్ వరకు. చూస్తే మరి ఏమైంది తెలియలే, సారీ అండి. అయితే నాకు మాత్రం ఫుల్ వీడియో బాగా వచ్చింది, ఎక్కడ ఇది అవ్వలేదు, దేని వలన తెలియలేదండి. అందుకని ఇక మీట వీడియోలన్నీ ఇంకా మంచిగా ఒకటి రెండు సార్లు చెక్ చేసి పెడతాను, సరేనా. ఇప్పుడు ఈ వీడియో చూడబోతున్నాము. సేవింగ్స్, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండక్కర్లా, పెద్ద పెద్ద సంపాదనలు ఉండక్కర్లా, మనం తెచ్చుకునే దాంట్లోనే ఎలా అని దాచిపెట్టుకొని ఒక ఆవిడ 200 సెవర్ల నగల్ని చేసింది. ఇందులో వయసులో కూడా పెద్ద ఆవిడ కొంచెం ఎలా చేసింది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. ఒక ఆవిడ ఉంటుందండి, ఆవిడ వచ్చేసి రిచ్ కాదు, మిడిల్ క్లాస్ అని కూడా చెప్పలేమన్నమాట, దానికంటే కొంచెం తక్కువే. అయితే ఈవిడ ఏం చేసేది, ఫస్ట్ నుంచి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసి పంపించేసిద్ది అనమాట. అబ్బాయిని ఒక చోట, అమ్మాయిని ఒక చోట అలా విడివిడిగా పెట్టిద్ది, ఎవరి దగ్గరికి వెళ్ళదు. తనకనే ఒక ఇల్లు ఉంటుంది, ఒక పూరి ఇల్లు ఉంటుంది, అందులో ఉంటూ ఉంటుంది. రండమ్మ మా దగ్గర ఉండు, వయసు అయిన కాలం ఎందుకు విడిగా ఉన్నామంటే, లేదు లేదు నాకు ఓపిక ఉన్నంతకాలం నేను ఇక్కడే ఉంటాను, ఎందుకు గొడవలు, అత్తకి కోడళ్ళకి ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో ఒక గొడవ వచ్చింది, మనస్తాపం వచ్చింది, వద్దు, నేను వీలున్నంత వరకు ఇక్కడే ఉంటాను, ఆ తర్వాత నా వల్ల కానప్పుడు నేను వచ్చి మీతో ఉంటాను అని అనమాట. కొడుకు కూతురు ఉంటుంది, కూతురుకో కూతురు ఉంటుంది. వీళ్ళు ఎలా పాపం అంత సంపాదన లేవే, ఈ పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేస్తారు, నగలన్నీ కావాల్సి వచ్చింది అని చెప్పేసి ఈమె ఏం చేసిద్ది, వీళ్ళ దగ్గర ఉంటే ఈమె ఒక పనికి వెళ్తూ ఉంటుంది, సంపాదిస్తూ ఉంటుంది. ఇదన్నీ వాళ్ళు అడుగునప్పుడు మనం లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకోండి, మనం తీసి ఇవ్వాల్సి వచ్చింది. ఇలా కలిసి ఉన్నట్లయితే వాళ్ళు ఏమి దాచిపెట్టరు, మనం ఏమి దాచిపెట్టం. రేపు ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఏదో చదువు చెప్పిస్తారు, మిగిలిన వాటికి అన్నిటి వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి ఇవిడ ఏం చేసేది, ప్రతిరోజు పొద్దున్నే లేచి ఏదో పని, ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళేసి సాయంత్రం ఇంటికి వచ్చిద్దండి. చక్కగా వచ్చి ఫ్రెష్ అయిపోయి టీవీ పెట్టుకొని ఏదో పొద్దున వండుకొని ఉండగా అది తింటుంది. అందుకని పిసినారిగా కూడా లేదు, మంచిగానే హెల్తీ ఫుడ్డే తింటూ ఉంటుంది. వచ్చిన డబ్బుల్ని దాచిపెడుతూ ఒక నెల అవ్వగానే కొంచెం గోల్డ్ కొనుక్కొచ్చి పెట్టింది అనమాట. ఆవిడ డబ్బులు ఆవిడ మరీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టదు. అందుకని పిసినారి అస్సలు తినకుండా ఉందా అంటే అది లేదనమాట. ఇలా తెచ్చుకొని దాచిపెట్టుకొని పిల్లలకి, ఇద్దరు ఆడపిల్లలకి కొంచెం కొంచెం గోల్డ్, చదువులన్నీ మీరు చెప్పించుకోండి, వాళ్ళు వచ్చే ఏమడగరు, అమ్మ విడిగా ఉంటుందా, ఆమె ఖర్చులు ఉంటాయి కదా మన అడగదు. ఇలా ఏం చేసేది, ప్రతి నెల డబ్బు పోగవ్వగానే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటుంది. పోగవ్వగానే ఎవ్వరికి చెప్పదు, ఇరుగు పొరుగు వాళ్ళకి, కొడుకుకి కూతురికి చెప్పరు. వాళ్ళకు ఒక ధైర్యం వచ్చేసి ఏవి దాచిపెట్టరు, అలా ఉండకూడదు, వాళ్ళు దాచిపెట్టిన మనం దాచిపెడతామని చెప్పేసి ఇంక ఇలా కొంచెం 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 గోల్డ్ కొని ఇద్దరికి 2 డబ్బాలు పెట్టి, కూతురికి ఒక డబ్బా, కొడుకు కూతురికి ఒక డబ్బా ఇలా పెట్టి దాచిపెడుతూ ఉంటుందండి. దాచిపెట్టి అప్పుడప్పుడు లెక్క పెట్టి నోట్లో రాసుకుంటుంది అనమాట. పెద్దగా చదువుకొని కూడా ఉంటుంది, ఏదో కొంచెం రాసే అంత తెలుసు, పెట్టి ఉంటుంది. ఇలా పోగు చేస్తూ ఉంటుందండి. చివరికి 200 సెవర్లు పోగు చేసింది. 200 సెవర్లు ఒక్కళ్ళకి కాదు, 100 సెవర్లు కూతురు వాళ్ళ కూతురికి, ఇంకొక 100 సెవర్లు కొడుకు వాళ్ళ కూతురికి. గప్చిప్గా ఉంటుంది, దాచిపెట్టి జాగ్రత్తగా ఇచ్చేసింది. ఎవరేమనుకుంటారు, ఇంకా మంచి బట్టలు కూడా పెద్దగా కట్టదు, మా ఇదిగానే ఉంటుంది, ఇల్లు కూడా పూరి ఇల్లు. ఎవరేమనుకుంటారు, అలానే ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడైనా సినిమాలకు వెళ్తే వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళడం, అలా జాలీగా కొంచెం టైం స్పెండ్ చేయడం అలా ఉంటుంది అనమాట. వచ్చి పిలుస్తారు, రా అమ్మ అంటే రానంటే రాననిది, నాకు ఓపిక లేనప్పుడు నేను వస్తానని. ఇంకెలా పిల్లలు కొంచెం కొంచెం పెరుగుతారండి, పెరగగానే వాళ్ళకి మంచి చదువులు చెప్పిస్తారు, ఏదో ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నారు, వీళ్ళ దగ్గర ఒక 10 సెవర్ల కంటే కూడా ఎక్కువ లేదు, ఇంకా తక్కువే ఉన్నాయి 10 సెవర్ల కంటే. బాగా చదువుకున్నారు, మంచి చోట ఇద్దామంటే నగలు లేవు, ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు. వీళ్ళ అమ్మ మంచి సంబంధాలు వస్తుంది కానీ గోల్డ్ ఎక్కువ అడుగుతున్నారు, అంత నేను ఇవ్వలేను కదా అని వీళ్ళు పిల్లలు చెప్తూ ఉంటారు. అలా ఏం సంబంధాలు చెప్పండి అంటే చెప్పింది.
చెప్తారు వాళ్ళు. అలానా సరే కుదుర్చుకోండి పర్వాలేదంటే, అమ్మ నువ్వు చెప్తున్నావు అంత గోల్డ్ మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలం, పిల్లల్ని చదివించిందే పెద్ద విషయం, ఏదో ఒక ఉద్యోగం ఉంది పిల్లలు బాగున్నారు చేసుకుంటే పర్వాలేదు, ఇంత గోల్డ్ అడుగుతుంది. అవన్నీ మీరు ఆలోచించకండి, మీరు మాట్లాడండి మంచి సంబంధం చూసాను. ఏమో ఊరికే ఇదే చెప్తున్నావు ఏం చేయాలంటే, మాట్లాడమన్నానా మాట్లాడండి నేను చూసుకుంటానని. సరే అమ్మ ఎక్కడన్నా తెచ్చి ఎవరి దగ్గర అన్నా ఇస్తుందా ఏంది ఇట్లా చెబుతుందని సరే చెప్తారు. ఇంకొక రోజు వస్తారు, ఇలా మంచి సంబంధం వచ్చిందమ్మా రేపు వస్తామంటున్నారు నువ్వు రా అంటారు. సరే వాళ్ళ అమ్మని పిలుస్తారు, వెళ్ళిద్ది వాళ్ళ అమ్మ. వెళ్తే వచ్చి మాట్లాడతారు, ఇన్ని సవర్లు ఇవ్వాలి, ఒక 50 సవర్లన్నా వేస్తేనే మీ అమ్మాయిని చేసుకుంటాం అంటారు. వాళ్ళు బాగా మంచిగా సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట. అనగానే అలానా సరే 50 కాదు 100 వేస్తాను కుదుర్చుకోండి అన్నీ మాట్లాడుకోండి రండి అంటుంది. ఆశ్చర్యపోతారు, ఏంది 50 కాదు 100 వేస్తావా అని పిల్లలు. అవునరా 100 సవర్లు కూడా ఇవ్వచ్చు మన అమ్మాయికి, మీరు మాట్లాడుకోండి అంటారు. సరే అని చెప్పి అన్నీ చూసి కుదుర్చుకుంటారు. కుదుర్చుకుంటే ఇప్పుడు వస్తారమ్మా వాళ్ళు ఓకే చెప్పారు వేస్తాం అనగానే 50 సవర్లు అనగానే తీసుకొచ్చి బాక్స్ ఇస్తుంది. 50 కాదు ఇందులో ఎంత ఉంది, 100 సవర్లు ఉన్నాయి, నువ్వు జామని పెళ్లి చేయి, నీ దగ్గర డబ్బు తక్కువైతే అన్ని కాయిన్స్గానే ఉన్నాయి కొనిపెట్టాను కొంచెం కొంచెంగా, మీరు ఏం చేస్తారు మీకు ఎంత నగలు కావాలో అది చేసుకొని డబ్బు చాలకపోతే కొంచెం అమ్మేసుకొని పెళ్ళి కూడా చేసుకోండి అని చెప్పేసి కూతురుని పిలిచింది. కూతురికి ఒక బాక్స్ ఇచ్చింది, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయండి. సరే అని చెప్పి అవి పెట్టి వాళ్ళిద్దరికి మంచి చోట ఇచ్చి పెళ్లి చేస్తారండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారో తెలుసా, మనం ఎక్కువ సంపాదన ఉంటేనే ఎక్కువగా దాచిపెట్టగలం, ఏమైనా చెయ్యగలం, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండాలి, పెద్ద పెద్ద శాలరీస్ ఉండాలి అని చెప్పేసి చాలామంది ఇలానే ఏమి దాచిపెట్టకుండా ఉంటారండి. సరే పెద్ద పెద్ద శాలరీలు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండేవాళ్ళు మాత్రం ఎంతమంది దాచిపెడుతున్నారు చెప్పండి. అప్పుడు వచ్చేసి వాళ్ళు మారిపోతారు, ఎంజాయ్మెంట్ వైపు వెళ్ళిపోతారు. మంచి బట్టలు కట్టుకోవాలి, బాగా బయటకు వెళ్ళాలి, ఇలా అన్ని సామాన్లు కొనుక్కోవాలి, బాగా లగ్జరీగా ఉండాలని ఆలోచిస్తారు. కొంతమంది గోల్డ్ కూడా దాచిపెట్టుకుంటారు. కొంతమంది చూసారంటే ఏం దాచిపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ వచ్చి ముసలావిడ సంపాదించే సంపాదనకి జాగ్రత్త చేసి, ఆవిడ తినదు పోగా జాగ్రత్త చేసి పిల్లలకి ఎలా అయినా మంచి భవిష్యత్తు కల్పించాలని నెల నెల కొంచెం కొంచెం దాచిపెట్టుకొని ఇంత చేసింది. ఇద్దరికి 200 సవర్లు అంటే ఆ కాలంలో కొంచెం గోల్డ్ తక్కువే, అలానే సంపాదన కూడా తక్కువేనండి. ఉన్నా కూడా ఈవిడ కష్టపడి పని చేసి సంపాదించి కొనింది. ఈవిడకి వేరే బాధ్యతలు లేవు, చేసింది. మనకు బోల్డ్ బాధ్యతలు ఉంటాయి. మనం ఎలా చేయాలంటే మనకు వచ్చే సంపాదనలోనే మనం జాగ్రత్త చేసుకొని మన సంపాదనకు తగినట్లుగా మన ఫ్యామిలీని రన్ చేస్తూ, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏమన్నా ఉంటే పర్వాలేదు, ఏం లేని పరిస్థితుల్లో వాళ్ళకు ఒక మంచి లైఫ్ని మనం ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి, కష్టపడక తప్పదు. అప్పుడు ఇలా చేసామనుకోండి మన సంపాదనలోనే జాగ్రత్త చేసుకుంటూ దాచిపెట్టి ఒకేసారి 10 సవర్లు 20 సవర్లు కొనాలంటే ఎవరి వల్ల కాదు. కొంచెం కొంచెం ఇలా బిట్టు బిట్టుగా ఇలా కొని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా చేసుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఈ మధ్య వడ్డానం కొన్నారండి. ఎలా కొన్నావు అని అడిగితే వాళ్ళు చెప్పిన బదులు ఏంటంటే, మేము ఒకేసారి కొనలేము, కొంచెం కొంచెంగా. మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంది, మా అమ్మాయికి వచ్చి వడ్డానం అంటే చాలా ఇష్టం. వాళ్ళు చెప్పిన టిప్స్ మీకు చెప్తున్నా, ఇష్టం. మేము ఒకేసారి అన్ని సవర్లు పెట్టి కొనలేము. వాళ్ళ నాన్న కొంత మనీ ఇచ్చేవాడు, మా అమ్మాయి కొంత ఇచ్చేది, నేను కొంత సేవింగ్స్ చేసేదాన్ని. సరే అని చెప్పి ఇవన్నీ కలిసి మేము కాయిన్స్ కానీ కొని కొంచెం కొంచెం ఎంత ఉంటుందో అంత డబ్బు కొని 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 పెట్టేసి ఈరోజు వడ్డానం చేయించడానికి కావాల్సినంత గోల్డ్ మా దగ్గర రెడీ అయింది. ఇప్పుడు మేము ఒక 2-3 నెలలు బాగా డబ్బు దాచిపెట్టి మేకింగ్ ఛార్జెస్కి మేము చిట్టన్నీ కట్టలేదు, చిట్టు కట్టేంత స్తోమత మా దగ్గర లేదు. అందుకని ఇలా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా కాయిన్స్ కొని పెట్టుకొని దాచిపెట్టుకున్నాం. ఈరోజు వడ్డానం కొన్నాం. ఇలానే మేము వడ్డానం కొనగలిగామని చెప్తున్నారు. బాగుంది కదా. చాలామంది ఈ టిప్స్ ఫాలో చేయండి. ఏ నగైనా సరే మీరు అనుకున్నారు అనుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రేట్లలో మనం ఒకేసారి కొనలేము. అందుకని కొంచెం కొంచెంగా ఈ అవ్వ చేసింది చూడండి, కొంచెం కొంచెంగా దాచిపెట్టి మనవరాళ్ళకి ఎలా చేసింది అలా. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు వడ్డానం చేయించారే, వాళ్ళు కూడా ఇలానే కొంచెం 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 జాగ్రత్త చేసి ఇప్పుడు వడ్డానం చేయించగలిగారు. అదే ఒకేసారి వడ్డానం చేయించాలంటే ఇప్పుడు ఒక సవర్ ₹1,00,000 పైనే ఉంది. ఒక 20 సవర్లన్నా పెడితేనే వడ్డానం వచ్చింది. అప్పుడు ఎంత అయింది? 30 lakhs అన్నా అయ్యిద్ది. మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి దగ్గర అంత డబ్బులు తేగలరా? సరే 25 lakhs వేసుకోండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి పాసిబుల్ అండి ఒకేసారి. అలా కాకుండా వీళ్ళు కొంచెం 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 కొని పెట్టుకొని
ఈరోజు వడ్డానం తెచ్చుకున్నారు. బాగుంది కదా. మీరు కూడా ఈ విషయాలన్నీ చెప్పడానికి, ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏమంటే, మీరు కూడా మన వల్ల కాదు, రేట్లు పెరిగిపోయినాయి, ఏమీ చెయ్యలేము, మన ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు, తక్కువ శాలరీస్, మనం ఏం చేయలేము అనుకోకుండా, మనకు వచ్చే దాంట్లోనే జాగ్రత్తగా అనవసరమైన ఖర్చులను పెట్టకుండా, వేస్ట్ ఖర్చులు ఏం పెట్టకుండా, మనం ఏం కూడా కొంచెం కొంచెం నెలకి కొంచెం కొంచెం అలా దాచిపెట్టామనుకోండి, ఒక నగగా మారిద్ది అనమాట. సరేనా? అందుకే ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను. ఇందులో ఉన్నది మీరు గ్రహించి మీరు కూడా అలా ఫాలో అవ్వండి. ఒకేసారి కొనలేని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టిప్పే కదండి. చిట్టుకోడు కట్టామంటే పెరుగుతుంది, తగ్గుతుంది, అంత వస్తుందా రాదా, అప్పుడంటే నిలకడగా ఉండేది, కట్టి ఒక నగ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చి రేట్స్ అనేవి నిలకడగా లేవు, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, ఏం చెప్పలేం. అందుకని ఇలా కొని పెట్టుకోండి, మీకు నచ్చితేనే కొని పెట్టుకోండి. సరేనా? ఇదే ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.